నాయన చేసాడు, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా బాగుంది. బట్ కంటెంట్ ఏదైతే ఉందో అది సెకండ్ హాఫ్ లో మొదలెట్టడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. సెకండ్ హాఫ్ అంతా డిసప్పాయింట్, బట్ ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. నిధి అగర్వాల్ అయితే ఫస్ట్ హాఫ్ లో ఓకే, కానీ అంటే ఆవిడ సీన్లు వచ్చిన కొంచెం బోర్ అనే అనిపిస్తుంది. సో ఓవరాల్ గా అయితే క్రిష్ గారే ఉంటే సినిమాని ఖచ్చితంగా హిట్ అవుతున్నా. బట్ నా వరకు చూసుకుంటే సినిమా ఒక యావరేజ్ మూవీ అన్న. ఆయన అంటే పవర్ స్టార్ గారి వల్ల వచ్చే కలెక్షన్ లో ఎక్కువ ఉండొచ్చేమో, కానీ సినిమా పరంగా ఆయన ఏదైతే సనాతన ధర్మం అనే పాయింట్ తీసుకున్నాడో అది మొత్తం సెకండ్ టాప్ లోనే పెట్టుకున్నారు. ఇది కేవలం ఒక ఇంట్రాక్షన్ అగా అనిపించింది. బట్ ఒకటి, ఆయన కష్టం మాత్రం నిజంగా సూపర్ అన్న. ఆయన అంటే ఇంత జంపింగ్స్, ఇంత ఫైట్ ఆయన ఎప్పుడు చేయలేదు. ఏ సినిమాలో మేము చూడలేదు. ప్రతి సినిమా ఆయన బట్టి రాసుకున్నారు. బట్ ఫస్ట్ టైం ఒక కథలో హీరోగా నటించాడు పవన్ కళ్యాణ్. ఆయన కష్టం మాత్రం సూపర్ అన్నమాట. అది డాన్సులు కావచ్చు, లేదా ఫైట్స్ కావచ్చు, మార్షల్ ఆర్ట్స్, ఆ సార్మర్ ఫైట్ అయితే చాలా బాగుంటది. సో ఓవరాల్ ఫస్ట్ హాఫ్ చెప్పుకోవాల్సిన మనకు బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో చెప్పుకోవచ్చు బాగా. ఫస్ట్ హాఫ్ మనకి బోర్ ఏం కొట్టదో, వెళ్ళిపోతుంటది ఒక డీసెంట్ గా బాగానే ఉంటది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి నిజంగా చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ చూసిన ఫీల్ అంతా తెంగుద్దన్న. ఎందుకంటే నిజంగా ఆ సెకండ్ హాఫ్ లో విజువల్ ఎఫెక్ట్స్ బాగాలేదు. ఆ క్లైమాక్స్ అది మరీ దారుణం. కొన్ని సీన్స్ లో అయితే ఆ మాస్క్ ఫేస్ అనేది కనిపించిపోతుంటానే, ఓ ఏం పవర్ అనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్ గా అయితే గ్రాఫిక్స్ బాగాలేదు సెకండ్ హాఫ్ లో. జ్యోతి కృష్ణ గారు పక్కగా మైనస్ అనమాట. ఆయన తీసుకోవడం మైనస్. కృష్ణ గారు లేని లోటు పక్కగా సినిమాలో కనిపిస్తుంది. ఆయన ఏదో తెచ్చుకుని ఉండి ఆయన తీసుంటే ఒక ఇండస్ట్రీ గా నిలబడుతుంది సినిమాని. సినిమాలో కంటెంట్ ఉంది, ఒక స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ ఉంది. బట్ తీసే విధానం మాత్రం మైనస్ అయిందని చెప్పుకోవాలి. బట్ సెకండ్ పార్ట్ నిజంగా చెప్తున్నాను, ఏదైతే సెకండ్ పార్ట్ కి అనుకున్నారో ఫస్ట్ పార్ట్ లో చెప్పే స్టోరీనే. బట్ కావాలని చెప్పి మా మీద రుద్దినట్టు అన్నారు. క్లైమాక్స్ బాగాలేదన్న. ఓ ఎవరు చూసినా ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్ట్ లో చూస్తారేమో, కానీ